హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాన్ వ్యూస్. ఇవాళ మనం రివ్యూ బోయే మూవీ కంగువా స్టారింగ్ సూర్య అండ్ బాబీ డియోల్ ఇన్ ద లీడ్ రోల్స్. ఇంకా మూవీ చూసాక నాకేమనిపించిందంటే నాకు నచ్చలేదు భయ్య. అంటే మూవీ స్టోరీ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, బట్ స్క్రీన్ ప్లే అనేది చాలా డల్గా, చాలా బోరింగ్గా ఉంటుంది. సూర్య గారు టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా అయినా సరే మూవీని కాపాడలేకపోయారు. నాకు ఈ మూవీ రిలీజ్కి ముందే టీజర్ ట్రైలర్ చూసాక ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మెయిన్గా ఫైర్ సాంగ్ అనేది నాకు చాలా నచ్చింది. బట్ మూవీ చూసాక చాలా డిసప్పాయింట్ అయ్యా. కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్, ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సూర్య గారి యంగ్ క్యారెక్టర్ ఉంటుంది. అసలు ఆ యంగ్ పోర్షన్ చాలా దరిద్రంగా ఉంటుంది. ఫస్ట్ ఆ 30 minutes అంతా క్రింజ్ కామెడీ సీన్స్తో నింపేశారు. అసలు అవి ఏమీ బాగోవు. దాని తర్వాత కంగువా ప్లాట్లోకి ఎంటర్ అవుతారు. అండ్ అది కూడా నరేషన్ అనేది చాలా ఫ్లాట్గా బోరింగ్గా ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ వాజ్ ఓకే. దాని తర్వాత సెకండ్ హాఫ్ ఫస్ట్ 30 minutes కూడా అదే ఫ్లాట్ నరేషన్తో వెళ్తుంది. దాని తర్వాత మూవీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. బట్ బోరింగ్ మూమెంట్స్ అనేవి అలానే ఉంటాయి. అండ్ క్లైమాక్స్ వాజ్ గుడ్. మూవీని బాగా ఎండ్ చేశారు, ఒక మంచి క్యామియో పెట్టి బాగా ఎండ్ చేశారు. బట్ అప్పటికే సినిమా చాలా బోరింగ్గా ఉండి మనకు అప్పటికే నీరసం వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా క్లైమాక్స్ కూడా మూవీని ఏం కాపాడలేకపోయింది. ఈ మూవీలో ఉన్న కొన్ని పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆ గ్రాండియర్ విజువల్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. వాళ్ళు మూవీ తీయడానికి అయితే చాలా కష్టపడ్డారు, అదంతా స్క్రీన్ మీద కనిపించింది. బట్ మూవీ సరిగ్గా ప్రజెంట్ చేయలేదు నన్ను అడిగితే. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, సూర్య గారు అస్సలు బ్లడ్ పట్టేశారు ఈ సినిమా కోసం. ఆ యంగ్ రోల్లో అంతేం అనిపించలేదు, కానీ ఎస్పెషల్లీ కంగువా క్యారెక్టర్లో అయితే అసలు చాలా బాగా చేశారు. ఆయన తప్ప ఆ రోల్ ఎవరూ చేయలేరు. నాకు ఈ మూవీ చూస్తున్నంతసేపు ఒకటే అనిపించింది, ఆయన ఇంత కష్టపడి యాక్ట్ చేసినందుకైనా ఒక మంచి స్క్రిప్ట్ పడి ఉంటే బాగుందని. అండ్ బాబీ డియోల్ గారు కూడా బాగా చేశారు. అండ్ దిశా పటాని గారు, ఆవిడకి కూడా ఈ మూవీలో చాలా చిన్న రోల్ వచ్చింది, అందులో కూడా బాగానే చేశారు. కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆయన సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. ఎస్పెషల్లీ ఫియర్ సాంగ్ వినడానికి చూడడానికి కూడా బాగుంటుంది. ఇంకా బీజిఎం గురించి మాట్లాడితే ఫస్ట్ హాఫ్లో బీజిఎం అనేది బాగుంటుంది. అంటే కొన్ని సీన్స్లో ఫస్ట్ హాఫ్లో చాలా మంచి బీజిఎం ఇచ్చారు. బట్ సెకండ్ హాఫ్లో బీజిఎం అనేది చాలా లౌడ్గా ఉంది. అసలు రీసౌండ్లో వచ్చింది బీజిఎం, కాబట్టి అంత ఎఫెక్టివ్గా అనిపించలే. కమింగ్ టు ద డైరెక్టర్ శివ గారు, ఆయన తీసుకున్న స్టోరీ బాగుంది, బట్ స్క్రీన్ ప్లే అనేది సరిగ్గా రాసుకోలేదు. చాలా మటుకు మూవీ అంతా బోరింగ్గానే ఉంటుంది అండ్ మన పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. ఓవరాల్గా మా రేటింగ్ వచ్చేసి 1.5/5. మీకు కనుక మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ టీమ్ షాన్ వ్యూస్.